జగదభిరాముడు జానకీదేవి కళ్యాణానికి అంతా సిద్ధమైంది. శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఊరువాడ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాములవారి నవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12:01 అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు వేద పండితులు. ఉదయం 10:30 నుంచి భద్రాచలంలో కళ్యాణం తంతు మొదలు కానుంది. భద్రాచలం ప్రధాన ఆలయంలో మొదట మూలమూర్తులకి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. తర్వాత ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియానికి శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. 31,000 మంది భక్తులు రాములవారి కళ్యాణానికి నేరుగా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్ని సమర్పించనున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో ఈసారి సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. రామభద్రం చతుర్బాహుం శంఖ చక్రేషు శాంగిణం జగదాభిరాముడు జానకీదేవి కళ్యాణానికి అంతా సిద్ధమైంది. శ్రీరామనవమి మహాపర్వదినం సందర్భంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఊరువాడ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో రాములవారి నవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 12:01 అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు వేద పండితులు. ఉదయం 10:30 నుంచి భద్రాచలంలో కళ్యాణం తంతు మొదలు కానుంది. అయోనిజగా ఉండేటువంటి ఒక గొప్ప వంశంలో పుట్టినటువంటి ఒక గొప్పతనం తనకు ఉన్నది. అందుకనే ఆవిడకి వైదేహి అని పేరు. ఎప్పుడు చెప్పినా అందుకని ఇలా చూసినా కానీ సీతమ్మ వల్లే రాముడికి గొప్పతనం వచ్చింది అని కన్క్లూషన్ చేసేస్తున్నాను. మీరు మార్చేసుకుంటున్నారు మా స్వామి వైభవాన్ని. ఎందుకంటే అమ్మవారికి అంత రావడానికి కారణం నిత్యం రామనామ స్మరణ చేస్తూ ఉండటమే. అందుకే అంటారు, రా శబ్దోచ్చార మాత్రేణ ముఖాన్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవతు అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భద్రాచలం ప్రధాన ఆలయంలో మొదట మూలమూర్తులకి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. తర్వాత ఆలయం నుంచి మంగళ వాయిద్యాలతో మిథిలా స్టేడియానికి శ్రీ సీతారాముల ఉత్సవ మూర్తుల్ని ఊరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. 31,000 మంది భక్తులు రాములవారి కళ్యాణాన్ని నేరుగా వీక్షించేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు సీతారాముల వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్ని సమర్పించనున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో ఈసారి సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ. యశోద, ఈరోజు శ్రీరామనవమిని ఘనంగా జరపడం కోసం భద్రాద్రి ఇప్పటికే ముస్తాబవడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఎక్కడైతే శ్రీరామనవమికి సంబంధించి మహాఘట్టం జరగబోతుందో ఆ ఘట్టాన్ని విజువల్స్ రూపంలో ఇక్కడ చూపిస్తున్నాం. మరికొద్ది సేపట్లో ఇక్కడికి స్వామివారు రానున్నారు. స్వామివారు 10:30 గంటలకు ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ మహోత్సవం అనేది ఇక్కడ మొదలు కాబోతుంది. అయితే జగదభిరాముని కళ్యాణానికి జగమంతా కూడా ముస్తాబైనట్టు కనిపిస్తా ఉంది. అయితే దక్షిణ అయోధ్యగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల వారి కళ్యాణం మిథిలా స్టేడియంలో ఈరోజు నిర్వహించడం కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పటికే వివిధ రంగులలో ఉన్న లైటింగ్లు కానివ్వండి, షామియానాలు, అదేవిధంగా చాందిని వస్త్రాలతో మిథిలా స్టేడియం మొత్తం కూడా ముస్తాబైనట్టు కనిపిస్తా ఉంది. అయితే గత 10 రోజుల నుంచి కూడా అధికారులు ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం కోసం నిమగ్నమై ఉన్నారు. జిల్లా కలెక్టర్
కమిషనర్ ప్రియాంకలతో పాటు స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదేవిధంగా ఐటీడీ అధికారులు అందరూ ఇక్కడ పనులలో అన్ని నిమగ్నమై ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుక 12:30 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రతి ఏడాది ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించాల్సిన ముఖ్యమంత్రి ఈసారి ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా ఈ రోజు వచ్చే పరిస్థితి కనిపించడం లేదైతే ప్రస్తుతం సిఎస్ గా ఉన్న శాంతకుమారి దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఎదుర్కోలు ఉత్సవంలో శాంతికుమారి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడికి వచ్చి ఎదుర్కోలు ఉత్సవంలో పాల్గొన్నారు. అయితే మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి శాంతకుమారి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ స్నానఘట్టాల దగ్గర నుంచి కానివ్వండి ప్రతి ఒక్క చోట అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి దాదాపుగా 50,000 నుంచి 70,000 వరకు భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడికి ఇప్పటికే 2.5 లక్షల లడ్డూలు తయారు చేయడం జరిగింది. 2.5 క్వింటాల తలంబ్రాలను తయారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం లడ్డు కౌంటర్ల కోసం 60 కౌంటర్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా వివిధ బస్సులలో కూడా ప్రతి బస్సులో 1 కేజీ పాటు తలంబ్రాలు ఉండే విధంగా ఇక్కడ అధికారులు ఇక్కడ ఉన్న ఈఓ చర్యలు తీసుకున్నారు. అయితే ప్రతి బస్సులో కూడా ఇక్కడ వచ్చే భక్తులకు ఖచ్చితంగా ఇక్కడ తలంబ్రాలు అందే విధంగా వీళ్ళ దగ్గర చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ భక్తులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అయితే అనేక మంది అధికారులు ఇక్కడికి వస్తారు, విఐపీలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సెక్టార్ల వైజ్గా ఇక్కడ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగే ఈ ఘట్టం కోసం అనేక మంది దూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఒకవైపు ఇక్కడ భద్రాచలంలో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. భద్రాచలం అనేది ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉంది కాబట్టి ఇక్కడ దాదాపుగా 1800 మంది పోలీస్ యంత్రాంగం ఇక్కడ పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం అనేక మంది విఐపీలు ఇక్కడికి వస్తున్నారు. విఐపీ క్రౌడ్ తో పాటు అనేక మంది రాజకీయ నాయకులకు సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వాళ్లకు హై సెక్యూరిటీ అనేది కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు అన్ని సెక్టార్స్ గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. సెక్టార్స్ లలో అనేక మంది విఐపీలు ఇక్కడ కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే అనేక మంది నిన్ననే చేరుకోవడం జరిగింది. అయితే రేపు పట్టాభిషేకం జరుగుతున్న నేపథ్యం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఎలా ఉంది కళ్యాణం? చాలా బాగానే ఉంది, చాలా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా సీఎం రాలేదు కాబట్టి చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి? మణుగూరు నుంచి వచ్చాము. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చాలా బాగుంది. అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మనతో మాట్లాడటానికి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడికి వస్తే ఎలా ఉంది? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చినది మాకు జన్మ ధన్యమైందని మేము అనుకుంటున్నాము. మాకు ఈ మహాభాగ్యం కల్పించిన స్వామివారికి ఎల్లవేళలా మేము ఎప్పుడు భక్తులుగా మిగిలిపోవాలని మేము అనుకుంటున్నాం. అయితే మీరు ఎప్పుడు గతంలో ఎప్పుడైనా వచ్చారా? ఈసారి వచ్చారా? ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది. డిఫరెన్స్ చూసారా? అయితే అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చాలా ఆనందమయంగా కనిపిస్తా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మొదటిసారి కొంతమంది వచ్చిన అనుభవం ఉంటే గతంలో వచ్చిన అనేక మంది ఇక్కడ ఉన్నారు. అయితే ప్రతిసారి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రాలేదు, ముఖ్యమంత్రి చూడలేకపోతున్నాం, ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఇక్కడ పరిస్థితి లేదని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ అటు చూడొచ్చు విజువల్స్ లో పురోహితులు కళ్యాణం జరిపించడం కోసం ఇక్కడ స్వామివారి విగ్రహం మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానుంది. పురోహితులందరూ కూడా అక్కడ మిథిలా స్టేడియంలోకి ఇప్పుడు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఘట్టం అనేది మొదలవుతుంది. అనేక మంది పురోహితులు ఇక్కడికి వచ్చి దక్షిణ అయోధ్యలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం కోసం ప్రస్తుతం
వాళ్ళందరూ గత 10 రోజుల నుంచి ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఘట్టం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తంగా 12:30 గంటలకు ఈ ఘట్టం ముగుస్తుంది. ఈ ఘట్టం ముగిసిన తర్వాత ముత్యాల తరంబ్రాలు తీసుకెళ్లడం కోసం అనేక మంది భక్తులు వివిధ కౌంటర్లలో బారులు తీరి ఉంటారు. వారితో పాటు లడ్డూలు తీసుకునే వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కోసం సాయంత్రం వరకు కూడా మూల విరాట్ని కూడా సాయంత్రం వరకు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. అయితే నిన్నటి వరకు లైవ్ ద్వారా ప్రత్యక్షంగా మేము చూసే భాగ్యం చెప్పేసి అనేక మంది భావించారు. కానీ లైవ్ ని కూడా ఈరోజు ఏర్పాటు చేశారు. లైవ్ ద్వారా కూడా అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని చూడొచ్చు అని చెప్పేసి అధికారులు తెలిపారు. ఇప్పటికే లైవ్ లింక్ ని కూడా ఇవ్వడం జరిగింది. యశోద.